గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? ఫస్ట్ క్లాస్. సో ఎప్పటిలాగానే ఒక మోటివేషనల్ స్టోరీతో ముందుకెళ్దాం. అహంకారం తలకెక్కితే ఎలా ఉంటుందో చిన్న కథ. ఒక అద్భుతమైన శిల్పి బ్రహ్మ ప్రాణం పోసిన బొమ్మలు మనం బ్రహ్మ చేస్తే, ఇతను చేసిన బొమ్మలు ప్రాణం లేకపోయినా ప్రాణం ఉన్నట్టుగా భ్రమింపజేసి అంత అద్భుతంగా అపరబ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు. అంత అద్భుతమైన శిల్పి చేస్తుంటే ఏదన్నా బొమ్మ ఎవరిదన్నా అలా ఫోటో ఇచ్చి చేసేయమంటే యాజిటీస్గా చేసేస్తాడు. అతను జీవం లేదన్నది తప్ప ఇంక ఎక్కడ కూడా ఏం తేడా ఉండదు. అంత అద్భుతమైంది. అతనికి దేశాల్లో పేరు వచ్చింది, ఎంతో పేరు. సరే, ఇలా కాలం గడుస్తోంది. కొంతకాలానికి అతనికి తెలుస్తోంది, నాకు మరణశయ్య దగ్గర అవుతోంది, సమయం దగ్గర అవుతోంది, అంతిమ గడియలు వస్తున్నాయి అని చెప్తుంది. సరే, ఇతనికి అర్థమవుతుంది, కొన్ని రోజుల్లో నేను ఇది చేస్తాను, కాలం చేస్తాను తెలుస్తుంది. ఒక 10 బొమ్మలు తయారు చేసుకున్నాడు తన లాంటివి, ఎక్కడ తేడా లేకుండా. తను ఎలా ఉంటాడో అలా చేసుకోగలడు కదా, ఎవరైనా చేస్తాడు, తను ఎందుకు చేయలేడు? జీవం ఉట్టిపడినట్టు, అంటే మృత్యు వచ్చినప్పుడు ఏది బొమ్మో ఏది అసలు తెలియకుండా ఉంటుంది. ఆ సమయం గడిచిపోతే మళ్ళీ నన్ను తీసుకెళ్ళదు అని ఎదవ తెలివితేటలు అన్నమాట. సరే, యాజ్ ఇట్ ఈస్గా తనలాగే ఓ 10 బొమ్మలు చేస్తాడు. 10 బొమ్మలు చేసి ఇక మృత్యు వచ్చే సమయానికి తినకు తెలుస్తోంది, ప్రాణం పోయే సమయం, మృత్యు వచ్చే సమయం దగ్గర పడుతుంది, ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. 11వ వాడిగా మధ్యలో తాక్కుంటాడు. ఆ సమయం దాటిపోతే తీసుకువెళ్ళడానికి ఉండదు కదా, ఆ సమయం దాటిపోవాలి, దొరకకూడదు. సరే, అలా ఉంటాడు. ఉంటే మృత్యు వస్తుంది, వచ్చి చూస్తుంది, అన్ని చూడాలి, ఎక్కడా దొరకట్లేదు, ఎక్కడున్నాడు చూస్తే ఇక్కడ ఒకళ్ళు కాదు 11 మంది ఉన్నారు. ఏమిటి ఈ 11 మందిలో అసలు ఎవరు? సమయం తక్కువ ఉంది, ఈ సమయంలో గుర్తించి తీసుకెళ్ళాలి. మొత్తం ఒక్కొక్కటి చూస్తుంటే ఎక్కడ ఎవరు అసలు ఏది నకిలీయో తెలియట్లేదు, బొమ్మ ఏదో అసలేదో. బాబ్బా లోపల అనుకుంటుంది, ఏమి చిత్రకారుడు నిజంగా, ఏమి శిల్పి అని అవే మాటలు పైకంటూ, ఎంత అద్భుతమైన శిల్పకారుడు నిజంగా, ఈ అపరబ్రహ్మే అని వెళ్ళిపోతుంది. మన వల్ల కావట్లేదు, టైం అయిపోతుంది, వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎలా వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ఏం ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా జీవుని తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఆహా, ఎలా అయినా పట్టుకోవాలి. ఎక్కడ బలహీనతలు, ప్రతి వాడికి బలాలతో పాటు బలహీనతలు కూడా ఉంటాయి. ఈ శిల్పం చేసింది ఎవరు? ఈ శిల్పం ఇంత అద్భుతంగా చేశాడు కదా, ఇంత మంచి శిల్పి కదా, ఈ లోపం ఎలా గుర్తించలేకపోయాడు? అతనికి అనిపిస్తే ఖచ్చితంగా ఈ లోపం గురించి డిస్కస్ చేస్తా, అతనికి తెలియజేస్తా, ఇంత లోపం ఎలా వదిలేసావయ్యా అని. అనగానే మధ్యలోంచి టక్మని బయటకు వచ్చి, నా లోపమా ఎక్కడుంది, ఎవడు చెప్పాడు నేను లోపం చేశానని, చూపించు, నీకు ఎక్కడ కనిపించిందో. నేను లోపం చేయడం ఏంటి, నేను తప్పు చేయడం ఏంటి, నీకు ఎక్కడ కనిపించింది చూపించు అని అడిగితే, ఇక్కడే కనిపించింది, ఇదిగో ఇదే నీ తప్పు ఏమిటంటే నీ అహంకారం. నీ అహంకారమే నీ అంతిమ గడియలకి చెక్ పెట్టేసింది, నేను తీసుకెళ్ళిపోతుంది. మామూలుగా ఉంటే అహంకారం లేకపోతే అయ్యేది కాదు. సో ఒక్కొక్కరికి, చాలామందికి ఈ అహంకారంతో జీవితాలు పాడు చేసేసుకుంటారు, ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటారు, ఉన్న మొత్తం పునాదులతో సహా కోల్పోతారు. కాసేపు అంటే ఎదిగే కొద్దీ బతకమని అందుకే చెప్తారు. మనం పర్వతం ఎక్కుతున్నప్పుడు తల వంచుకొని ఎక్కుతాం, దిగినప్పుడు రొమ్మిడ్చుకొని దిగుతాం. హైట్ ఏదైనా ఎక్కినప్పుడు ఇలా అలా ఎక్కగలిగినప్పుడు మాత్రమే తలదించుకొని ఎక్కుతాం. ఎప్పుడైతే మనం పడిపోతూ ఉంటామో రొమ్ము విడుచుకొని పడిపోతాం. రొమ్ము ఎప్పుడైతే విరుచుకున్నామో మన పతనానికి మొదలైంది అని. సో శిరస్సు ఉంచుకుంటే మనం హైయెస్ట్ ఎత్తుగా ఎదుగుతున్నాము అని అర్థం. కాబట్టి అహంకారం తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం.